కాసేపు భీష్ముని పక్కన పెడితే రాజ్యంలో అంబిక అంబాలికకి విచిత్ర వీర్యుడితో పెళ్లి జరిగిపోద్ది. ఇక రాజ్యాభిషేకం కూడా కంప్లీట్ అయిపోద్ది అనగా విచిత్ర వీర్యుడు అక్కడే హెల్త్ సహకరించక చనిపోతాడు. మళ్ళీ సింహాసనం ఖాళీయే. కానీ వంశం ముందుకు వెళ్ళాలిగా. అందుకే సత్యవతి కొడుకు వేదవ్యాసుని పిలిపిస్తారు దేవర ధర్మం ద్వారా సంతానం కలిగించడానికి. అప్పుడు అంబిక భయంతో కళ్ళు మూసుకోవడం వల్ల చూపు లేనివాడు పుడతాడని, అలాగే అంబాలిక భయపడడం వల్ల కాస్త పిరిగివాడు పుడతాడని అంటారు. వాళ్ళెవరో కాదు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. అదే టైంలో ఒక దాసి కూడా సంతానం కోసం వ్యాసుని రిక్వెస్ట్ చేస్తుంది. సో తనకి విదురుడు పుడతాడు. ఎంత కాదనుకున్నా వీళ్ళకి తండ్రి ఒక్కరే కాబట్టి ముగ్గురు అన్నతమ్ములు అవుతారు. అదే టైంలో పాంచాల రాజ్యంలో అంబాదేవి ఇంకొక జన్మెత్తి ద్రుపద మహారాజుకి పుడుతుంది. ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. ఆమెను శిఖండి అని పిలుస్తారు. ఆమె జీవిత లక్ష్యం ఒకటే, భీష్ముని చంపడం. ఇక వీళ్ళ జీవితం ఎలా సాగిందో నెక్స్ట్ తెలుసుకుందాం.